ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రామనాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మె నిర్మించేందుకు ఆ పార్టీ నాయకులు యత్నించగా స్థానిక వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. జనసేన నేతపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. రోడ్ క్లియర్ చేసా. రేపు 14వ తారీఖున ఆవిర్భావ సభ 12 ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున జిల్లాలో చేయాలని అక్కడక్కడ మేము దిమ్మలు కట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జి సాయం శివ గారు ఇక్కడ దిమ్మ కట్టుకుంటున్నారు. ఆ దిమ్మ కట్టుకుంటే ఈ సెంటర్లో కడతాకి వీల్లేదు. ఈ సెంటర్ ఏమన్నా వీళ్ళ సొమ్మ, వీళ్ళు ఎవరండి ఆపడానికి కుదరదు, కట్టి తీరుతాం. ఎందుకంటే అది ఎవరైనా మాట్లాడితే అధికారులు మాట్లాడాలి. వీళ్ళు ఎవరు మాట్లాడతారు? డైరెక్ట్ గా మాట్లాడటానికి వీళ్ళకి అధికారం లేదు. వీళ్ళు ఏదో రబడేదో అనుకుంటున్నారు. చాలా మంది మచిలీపట్నం రబడేలు చాలా మంది చూసామేమో. దేనికి భయపడేది మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి వస్తే మాత్రం ఎక్కడ తగ్గేది ఉండదు. అనేక రామనాయుడుపేట సెంటర్ నందు కొంతమంది జనసేన బ్యాచ్ వచ్చి మరి ఏనాడు ప్రశాంతంగా ఉన్న రామనాయుడుపేట సెంటర్ని అల్ల కొల్లాలం చేసేసి ఇవాళ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి మరి మచిలీపట్నంలో ఎక్కడా కూడా దెమ్మలు కట్టిన సంస్కృతి ఈ మధ్య కాలంలో కనపడలా. మరి కొత్తగా మొదలెట్టారు. కావాలని ఘర్షణలు సృష్టించడానికి రామనాయుడుపేట సెంటర్లో మీరు జనసేన దెమ్మ కట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళని నేను అడుగుతున్నా. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ జెండా దిమ్మ కట్టి తీరుతామని శపథం చేశారు. వైసీపీ నేతల దౌర్జన్యాలకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. జనసేన నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించేందుకే జనసేన పార్టీ జెండా దిమ్మెను కడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, సందీప్, మరొక 2 రోజుల్లో కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవం రానుంది. దీని తరుణంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన దిమ్మలను నిర్మించాలని చెప్పేసి కూడా ప్రతి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నం కేంద్రంలో కూడా పార్టీ దిమ్మలు నిర్మాణించేందుకు ఆ పార్టీ నేతలు అయితే మాత్రం త్వరగతిన ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నంలోని రాయుడుపేట సెంటర్ లో జనసేన పార్టీ నిర్మాణాన్ని నిర్మించేందుకు అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రాత్రి అక్కడ ఏర్పాట్లు చేస్తుండగా కూడా కొంతగా ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే రామన్నపేట సెంటర్ లో జనసేన దిమ్మ సంబంధించి పిల్లర్ గుంట తీసి అక్కడ ఏర్పాట్లు చేస్తుండే ఒక్కసారి అక్కడ నుంచి చేరుకున్నటువంటి వైసీపీ నేతలు అదేవిధంగా జనసేన నేతల మధ్య మాత్రం బాహాబాహి అయితే జరిగిన సందర్భం అయితే ఏర్పడింది. అది అటు ఆ రాయుడుపేట సెంటర్ లో అటు సమీపంలోనే మాజీ మంత్రి పేర్ని నాని ఇల్లు ఉండటంలోనే ఇక్కడ జెండా దిమ్మ నిర్మాణం చేయబడటంపై కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు మాత్రం కూడా అభ్యంతరం తెలిపిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా జనసేన నాయకులు మాత్రం ఇక్కడ ఇది ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సమీపంలో పార్టీ దిమ్మలను నిర్మించకుండా మీకేంటి ఇబ్బందులు అన్నట్టు కూడా వైసీపీ నేతలకి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కూడా ఇటేపు పేర్ని నాని మంత్రికి మాజీ మంత్రి పేర్నాని ఇంటి సమీపంలో ఈ దిమ్మలో ఏర్పాటు చేయడానికి వీలు లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు ఈ జనసేన దిమ్మను నిర్మాణం చేపట్టే ప్లేస్ ను కూడా చుట్టుముట్టి కూడా అక్కడ జనసేన నేతలతో కూడా బాగా బిగిగారు. దీంతో కూడా కొంతసేపు రాత్రి సుమారు 10 గంటల నుంచి కూడా 11 గంటల వరకు కూడా కొంతసేపు అయితే ఉధృత వాతావరణం అయితే చోటు చేశారు. దీంట్లో కూడా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కూడా వైసీపీ నేతలు మాత్రం ప్రధానంగా చెప్పేది మాత్రం కూడా జనసేన
జెండా దిమ్మను వైసీపీ పార్టీ నేత ఇంటి సమీపంలో కట్టడానికి కూడా బాగా తీవ్రంగా ఖండించారు. జనసేన నేత శివయ్యపై కూడా ఇటువైపు జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా వైసీపీ నేతలు బొర్రా విఠల్ అదేవిధంగా మేకల సుబ్బన్ అనే నేతలు ఇద్దరు కూడా ఇటేపు జనసేన నేతలపై దాడి తెగించ ప్రతిఘటించారంటూ కూడా ఇటేపు జనసేన నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా జగ్గయ్య అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదేవిధంగా డిసిఎంఎస్ అదేవిధంగా చైర్మన్ రామకృష్ణ కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కూడా పోలీసులు ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో కూడా కొంతమేర ఉద్రిక్త వాతావరణం చేసుకుని అనంతరం కూడా ఇరు వర్గాలను కూడా చెల్లుచెదురు చేసిన పరిస్థితి ఉంది. కానీ వైసీపీ నేతలతో చేసినటువంటి నేతల పరిస్థితిపై కూడా బండి రామకృష్ణ తీవ్రంగా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ నేతలు ఇంకా కూడా దాదాగిరి అదేవిధంగా చేస్తూనే ఉన్నారు. వాళ్ళ చేస్తున్నటువంటి బర్రింగింపులకి మేము తగ్గేదిలే అన్నట్లు కూడా బండి రామకృష్ణ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అన్ని అనుమతులతోనే జనసేన పార్టీ జెండా దిమ్మను కట్టి తీరుతామని బండి రామకృష్ణ చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం గొడవ సద్దుమణిగింది అనుకోవాలా లేకపోతే ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి? ఎందుకంటే ఖచ్చితంగా జనసేన దిమ్మను నిర్మించి తీరుతామని ఇప్పటికే శపథం చేసిన నేపథ్యంలో ఆ గొడవ ఈ రోజు పరిస్థితి ఏంటి? రైట్, రాత్రికైతే మాత్రం కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొంత గలాటగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా తెల్లజేసి ఎటువంటి పంపించిన పరిస్థితి ఉంది. కానీ జనసేన నేతలు మాత్రమే అన్ని అనుమతులతోనే అక్కడే కట్టి తీరుదామంటూ కూడా ఐటెక్ శబ్దం చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఈ రోజు మరొకసారి కూడా అక్కడికి జనసేన నేతలు చేరుకొని దిమ్మకాడికి కట్టే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మాత్రం కూడా చెప్తున్నారు. మరికొంతసేపట్లో కూడా ఈ ఘటనా స్థలానికి కూడా జనసేన నేతలు భారీగా చేరుకొని అక్కడ అనుమతులతోనే తీరుదామని చెప్తున్నా. అంటే రేపే ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి ఆ జెండాను ఆవిష్కరించి తీరాలి కాబట్టి ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తి చేసి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని చెప్పేసి మాత్రం కూడా ఇటేపు జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా మరొకసారి కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేస్తుంది. దీంతో కూడా ఇటేపు వైసీపీ నేతలు కూడా భారీగా మోహరించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా ఆ పెరున్నాని కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తుంది. అదేవిధంగా దీనిపై అయితే మాత్రం కొంత మచిలీపట్నంలో అయితే ఉధృత వాతావరణం అయితే చూడాలి. మరి ఈ రోజు మరో కొంతసేపట్లో కూడా ఇటేపు కార్మికులు ఏదైతే ట్రాఫిక్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పనులకి వచ్చే సమయానికి అక్కడ ఏం జరుగుతుందని చెప్పేది అయితే మాత్రం కూడా రాయనపేట సెంటర్ అయితే మాత్రం కొంత ఉధృత వాతావరణం అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఒక్కొక్కరుగా ఆ జనసేన నేతలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఇటేపు నుంచి కూడా వైసీపీ నేతలు కూడా భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ కూడా ఎప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇంటెలిజెన్స్ అదేవిధంగా పోలీసు అధికారులు ఎప్పుడు కూడా పరిశీలిస్తూ అక్కడ ఏం జరగబోతుంది అనే దానిపై కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా పోలీసులు కూడా ఆ రాయనపేట సెంటర్ భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. మరికొంతసేపట్లో ఇక్కడ ఏం జరిగిందని మాత్రం కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ యశ్వంత్.